రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయిన వెంటనే సర్వే సంస్థ ఐపాక్ ఓ ట్వీట్ చేసింది. తమ సంస్థ ఏడాది కాలంగా వైసీపీతో పనిచేస్తుందని ఐపాక్ తెలిపింది. 2024లో వైఎస్ జగన్ మరోసారి ఘన విజయాన్ని సొంతం చేసుకునేదాకా అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటామని ఐపాక్ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్ని బాగు చేయాలన్న జగన్ లక్ష్యం నెరవేరాలని ఐపాక్ ట్వీట్లో పేర్కొంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయిన వెంటనే సర్వే సంస్థ ఐపాక్ ఓ ట్వీట్ చేసింది. తమ సంస్థ ఏడాది కాలంగా వైసీపీతో పనిచేస్తుందని ఐపాక్ తెలిపింది. 2024లో వైఎస్ జగన్ మరోసారి ఘన విజయాన్ని సొంతం చేసుకునేదాకా అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటామని ఐపాక్ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాన్ని బాగు చేయాలన్న జగన్ లక్ష్యం నెరవేరాలని ఐపాక్ ట్వీట్లో పేర్కొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ చంద్రబాబుతో మీటింగ్ అవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి కూడా ఐపాక్ అనేది గతంలో ఆయన ఐపాక్ అనే ఒక ఆర్గనైజేషన్ కి అడ్వైజర్ గా మాత్రమే ఉన్నారు. చాలా మంది కూడా ఇప్పటివరకు ఐపాక్ కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఇంటర్నల్ గా ఇంకా సంబంధాలు ఉన్నాయి అనేసి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబుతో మరోసారి ఐపాక్ కి సంబంధించి పనిచేసే అనే మాట అనేది హాట్ టాపిక్ గా మారింది. సో దాని మీద కూడా ఐపాక్ ఒక అఫీషియల్ గా ఒక ట్వీట్ అయితే రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఐపాక్ కి సంబంధించి అలాగే ప్రశాంత్ కిషోర్ కి కూడా 2021లో మమతా బెనర్జీ సీఎం అయినాక పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా కూడా ఐపాక్ అయితే వదిలేయడం జరిగింది. దాని తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టి తను బీహార్ లో పొలిటికల్ పార్టీ ఇంప్లిమెంట్ పనిలో ఉన్నారు ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి. అయితే గత కొంతకాలంగా కూడా ఈ రాజకీయ సలహాదారులుగా వ్యూహాలకు కూడా దూరంగా ఉంటానని కూడా గతంలోనే చెప్పారు. అయితే ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అనంతరం కూడా మరొకసారి ప్రశాంత్ కిషోర్ అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించి కూడా ఐపాక్ ఒక అఫీషియల్ గా ఒక ట్వీట్ అయితే రిలీజ్ చేసింది. ప్రజెంట్ ఐపాక్ కి సంబంధించి ఋషిరాజ్ సింగ్ అనే అతని ఆధ్వర్యంలో అయితే ఏపీలో వైసీపీకి ఐపాక్ అనేది పనిచేస్తుంది. సంవత్సరం కింద ఏడాది కింద నుంచి కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించిన పనితీరు కావచ్చు, పథకాల అమలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు పనితీరు ఎలా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, 2024లో ఎంతవరకు మళ్ళీ వైసీపీ విజయాలకు సంబంధించిన అవకాశాలు ఉన్నాయి, అలాగే వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం ఆంధ్ర కావచ్చు, జగనన్న సురక్ష కావచ్చు, జగనన్న చెబుదాం ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ మొత్తం కూడా ఐపాక్ ఆర్గనైజేషన్ లోనే జరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ సంబంధించి పూర్తిగా కూడా ఐపాక్ అనేది వైసీపీ కోసం పనిచేస్తుంది. ఇప్పటి వరకు కూడా ఐపాక్ టీము జగన్మోహన్ రెడ్డికి చెప్పిన అంచనా సర్వే ప్రకారం, సమాచారం ప్రకారం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 2024లో 124 స్థానాల వరకు వైసీపీ గెలుస్తుంది అనేది కూడా ఐపాక్ టీం అనేది ఒక సర్వే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే చంద్రబాబు భేటీ అనంతరం కూడా ప్రధానంగా ఐపాక్ కి సంబంధించి గతంలో వైసీపీ విజయం కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ 2021లోనే ఐపాక్ నుంచి బయట అవడం జరిగింది. ఆయనకి అలాగే ఐపాక్ కి అనేది ఎలాంటి సంబంధం లేదు. ప్రజెంట్ ఆయన ఒక పొలిటికల్ వ్యూహకర్తగా మాత్రమే ఉన్నారు అనేది స్పష్టం చేయడానికి ఐపాక్ అనేది ఫిక్స్ చేసినట్టుగా కూడా మనం భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.